శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వశిష్ఠుడు రాజగురువు అయినప్పుడు విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపించడములో ఆంతర్యమేమిటి అని ప్రశ్న. బాగుంది. ఎందుకంటే మరి మన ఆస్థాన గురుదేవుడు ఉండంగా విశ్వామిత్రుడితో పంపించడం ఏమిటి అంటే అదే చాలా కీలకమైనటువంటి సమయం. దాన్నే కదా మనం గుర్తించాలి. అసలు రాముల వారి యొక్క ఆవిర్భావము దేనికి, ఎందుకు ఆయన ఆవిర్భవించాల్సినటువంటి అవసరము వచ్చినది అనేటువంటి దానికి మూలమే ఈ సన్నివేశం. విశ్వామిత్రుడు అంటే ఎవరు అంటే చాలా మహానుభావుడు కదా ఆయన. అందుకే ఆయన వెంట పంపడానికి సంశయిస్తే వశిష్ఠుడు కులగురువు కూడా ఏం చెప్తాడు, పంపండి, వచ్చినవాడు విశ్వామిత్రుడు కదా, ఆయన వెంట పంపడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు, మహానుభావుడు, మీరు తప్పకుండా పంపవచ్చును. ఏమిటి అంటే ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశానికి నాంది పలుకుతున్నాడు. ఏమిటయ్యా అది, ఎటువంటి వాడు అంటే అందుకనే కదా విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఒకటి సృష్టిస్తే తాను విశ్వామిత్రుడు ఇంకొకటి సృష్టించినాడు. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహనీయుడు బ్రహ్మ యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఉన్నాడు. ఏమిటి, ఈయన చింతపండు సృష్టిస్తే ఆయన నిమ్మకాయను సృష్టించాడు, ఈయన మిరపకాయ సృష్టిస్తే ఆయన మిరియాలు సృష్టించినాడు. ఇలా కొన్ని ఈయన చేస్తే నీవేమిటి నేను సృష్టిస్తాను అని సృష్టించినటువంటి మహనీయుడు ఆయన. అయితే ఇక్కడ రాముల వారి యొక్క ఆవిర్భావము అనేటువంటిది సన్నివేశానికి చాలా కీలకము కాబోతున్నది. అంతవరకు అందరూ ఏమనుకుంటారు, రామచంద్రమూర్తి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మామూలుగా దశరథ మహారాజుకు సంతానము లేదు కాబట్టి కలిగారు, అందువల్లనే. అయితే దేనికి, ఎందుకు పుట్టాడు రాముడు, ఎందుకు ఆయన జన్మ ఆవిర్భావం జరిగినది అంటే అప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పి విశ్వామిత్రుడు నిద్రపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఇద్దరిని మేల్కొలుపు లేపుతాడు. ఆ లేపడములో కూడా ఆంతర్యం ఏమిటి అంటే తెల్లవారింది నాయన లేయండి అని కాదు దాని అర్థం. అంటే మీరు పుట్టినటువంటి పుట్టుకకు చాలా మహాద్భుతమైనటువంటి యోగము కోసం మీరు పుట్టారు. మీరు దేనికి పుట్టారో ఒక్కసారి కన్ను తెరు రామా, లే, నీ వలన ఒక ఇది జరగాల్సినటువంటి మహత్తరమైనటువంటి బృహత్ కార్యము జరగవలసి ఉన్నది అనేటువంటి లేపడము దాని యొక్క ఆంతర్యం. ఆయన ఒక్కనాడు చెప్పాడు అంతే రాముల వారికి. ఎందుకు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటే లేయండి నాయన అవుతున్నది అని లేపి ఆ రోజు వారికి కావాల్సినటువంటి మహావిద్యలన్నీ కూడా నేర్పించి దానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఇచ్చి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి లేపారు. మనమేమో రోజు ఉదయాన్నే రోజు లేపుతుంటాము స్వామిని అక్కడ పెట్టుకొని, మనము రోజు లేయి 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 అని చెప్తుంటాం. అట్లా రోజు లేయడము రోజు నిద్రపోవడం కాదు దాని అర్థం. ఆ రోజు మాత్రము అంటే అక్కడి నుంచి ఆయన మళ్ళీ పడుకొని ఉన్నాడు అనేటువంటిది లేదు మనకు. ఇంకా ఆ కార్యము దీక్ష పూర్తి అయ్యేంత వరకు రాముల వారికి నిద్ర అనేటువంటిది లేదని దాని అర్థం. అంటే ఒక కార్యక్రమం మీద మనం అనుకున్నామంటే ఆ కార్యము జరిగేంత వరకు మనము నిద్రపోరాదు అనేటువంటి ఇదితో మనము దేనికి పుట్టామో మనం తెలుసుకోవాలి. ఊరికే పుట్టాం, పెరిగాం, గొప్పతనం వచ్చింది, ప్రజలు ఇచ్చారు, బతుకుతున్నాము, ఇంకొకరికి ఉపయోగపడకుండా పోయాము, ఏం లాభం? ఎందుకు? ప్రజలు కీర్తించారు, మనల్ని నెత్తిన పెట్టుకున్నారు, మనము గొప్పవాళ్ళు అన్నారు, బాగుంది, సింహాసనం మీద కూర్చున్నాం. మనమేం చేశాం ప్రజలకు? మన వల్ల ఏం జరిగింది? మన వల్ల ఏమైనా ఒక రూపాయి ఉపకారం జరిగిందా? మనది విన్నారు, వెళ్ళారు, వింటున్నారు, పోతున్నారు,
అంతే, ఏం లాభం అంటే అలా కాదు. ఒకరికి మనము ఏమి ఉపయోగపడ్డాం, ఒక కుటుంబానికి ఏమి ఉపయోగపడ్డాం, ఎంతమందికి మనల్ని అనుసరించి మనలో మన ఇది ఉండి వాళ్లకు మేలు జరిగింది అనేటువంటిది ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని దాని అర్థం. అందుకని దుష్ట శిక్షణ శిష్టరక్షణ. రావణాసురుడు లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి కదా రాముడు ఉద్భవించాల్సినటువంటి అవసరం వచ్చినది. లేకపోతే ఎందుకు, అవసరం ఏమిటి? అందుకని మామూలుగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మరి విశేషమే కదా ఆయన వెంట పంపడం అనేది. ఆ పంపితేనే కదా ఆయన మంచి విద్యలన్నీ కూడా నేర్పించి ఆయన దానికి కావాల్సినటువంటి అస్త్రాలన్నీ కూడా ఇవ్వగలిగినాడు రాముల వారికి, లక్ష్మణస్వామికి ఇస్తే కదా వాటి వలన కదా వాళ్ళు జయం కలిగింది. మరి అలా మనము నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రామాయణంలో చాలా ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. లోతుకు పోయే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి రామాయణంలో. అందుకనే వింటే రామాయణమే వినాలి అన్నారు. ఎందుకు? ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సినిమాలు చూసినా, ఎంత రాముల వారి చరిత్ర విన్నా ఇంకా విందాం, ఇంకా ఏమి కొత్త విషయం తెలుస్తుందో. చదివిన ప్రతిసారి ఒకంత ఏదో కొత్త విషయం తెలుస్తుంది, చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది. అది రామాయణం యొక్క గొప్పతనం. అది చదివితేనే చాలు మనము ఎన్ని జన్మల పుణ్యఫలమో మనం చేసుకున్నట్టు దాని యొక్క ఇది. అందువలన విశ్వామిత్రుడి వెంట పంపించడానికి కారణము ఇది అని తెలియజేస్తూ జయోస్తు.